హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూ థింగ్స్ రూత్ కుకింగ్ అండ్ డిజైన్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ఎమ్మీ ఐటమ్ మిల్లీ మేకర్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ లేకపోతే ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. సో దీని తయారీ విధానం ఏమిటో చూద్దాం. ఫస్ట్ క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కొత్తిమీర ఇవన్నీ మనకి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్. సో మనం ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. సో తర్వాత మనకి మసాలా బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, షాజీరా, జాపత్రి, నల్ల జీలకర్ర ఇవన్నీ బిర్యానీకి కావాల్సినవి. మనం ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక అవి కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న కూరగాయలను తీసుకొచ్చి ఇందులో వేసుకుందాం. అవి బాగా వేపుకున్న తర్వాత ఒక మీడియం కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని బాగా వేపుకోవాలండి. ఇక్కడ పచ్చి వాసన అనేది లేకుండా మనం వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మాడిపోకుండా వీటిని కలుపుకోవాలి. ఆ తర్వాత బిర్యానీకి కావాల్సిన మసాలా సరుకులన్నీ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్ కోసం డాల్డాను కూడా యాడ్ చేసుకోండి. అది మీ ఇష్టం, లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా డాల్డా వేసుకుని బాగా కలుపుకోండి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు నూరుకున్నదైతే చాలా ఫ్రెష్గా ఉంటుందండి, బాగుంటుంది కూడా, టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేసుకుని కలుపుకోండి. అసలు ఎక్కడ ఈ ఐటమ్స్ అనేది మాడకూడదు. మాడిని అంటే స్మెల్ వేరేస్తుంది. బిర్యానీ మసాలా వేసుకోవాలి 1 స్పూన్. బాగా ఫ్రై అయ్యండి. మీ క్వాంటిటీకి తగ్గ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంతమంది అయితే ఉంటారో అంత క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ బాగా పేస్ట్ కింద అయిపోతుంది. సో చూసుకుని అనేది జాగ్రత్తగా వేసుకోవాలి. 2 టేబుల్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్. సో ముందు మీకు క్వాంటిటీ చెప్పాను కదా, ఆ క్వాంటిటీ ప్రకారమే నేను బియ్యం కూడా తీసుకున్నాను. సో ఇదైతే మరుగుతుంది కదా, మనం సిద్ధం చేసుకున్న ఈ బియ్యం తీసుకొచ్చి ఇందులో వేసుకుందాం. నేను చెప్పాను కదా ఇది మిల్లీ మేకర్ బిర్యానీ అని. మనం ముందుగా మిల్లీ మేకర్ని నానబెట్టుకోవాలండి. ఈ విధంగా రైస్ ఉడుకుతున్నప్పుడు మనం అందులో వేసుకోవాలి. సో మనమైతే దీనికి విజిల్ పెట్టేసాం. సో చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయిందో. మనం పైన కొత్తిమీరని గార్నిష్ చేసుకుందాం. సో మీరు ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. నాన్ వెజ్ లేని టైంలో ఇలాంటిది ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మరిన్ని ఐటమ్స్ నా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మీకు మరిన్ని ఐటమ్స్ కావాలంటే కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశానండి. సో మీరు నా ఛానల్ని కూడా అందరిలాగే ఆదరిస్తారని కోరుకుంటూ మరిన్ని ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.